నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గట్కేసర్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదులాబాదు మరియు గట్కేసర్ మున్సిపల్ పరిధిలో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని గట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయితులు తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో ఎస్ఐలు రాము నాయక్, శేఖర్, శ్రీకాంత్, పోలీస్ బలగాలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. नमस्ते सर. ఆయనకి నిలబడదు సార్. గాంధీనగరా? నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఎలక్షన్లో ఓట్ వేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు కదా, ఓట్లకు నువ్వే వినియోగించగలుగుతావు కదా. ఏదైనా అట్లాంటి ప్రాబ్లం ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. 100కు డైల్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు. ఈ ఓటుని మీరే మీరు అనుకున్న వ్యక్తికే ఓటు వేయాలి. ఓకే, రైట్ సనీ. చలో ఆగే. చనిపోయిన దాని కింద ట్రీట్ అవుతుంది కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది ఎవరికి వేస్తారు అనేది మీ ఇష్టం, కానీ ఓటు మాత్రం ఉపయోగించుకోవాలి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, మీకు ఎవరన్నా నా మతానికి ఓటు వేయండి, లేకపోతే నా క్యాండిడేట్కి ఓటు వేయండి, లేకపోతే నా కులానికి ఓటు వేయండి, నా ప్రాంతానికి ఓటు వేయండి అని కానీ, తర్వాత మేము డబ్బులు ఇస్తాం మా పార్టీ వానికి వేయాలి, లేకపోతే మా పార్టీ వానికి వేయకపోతే నిన్ను బెదిరిస్తాము, నీ పిల్లల్ని ఏదైనా చేస్తాము, నిన్ను చంపుతాము అని చెప్పి అట్లా ఏమన్నా కంప్లైంట్లు ఉన్నాయా? మీ ఏరియాలో, మీ ఆదిలాబాద్లో అట్లా ఎవరన్నా చెప్తున్నారా? అట్లా ఏ పార్టీ లీడర్ అన్నా అట్లా చెప్పి బెదిరించినా, లేకపోతే ఎవడన్నా వ్యక్తి వచ్చి మిమ్మల్ని అట్లా బెదిరించినా మాకు ఇన్ఫార్మ్ చేయాలా. 100కు డైల్ చేస్తే పోలీసు వాళ్ళు 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటారు. మీ సెక్టర్ ఎస్ఐ గారి నెంబర్ కూడా మీ దగ్గర ఉంది ఆల్రెడీ. అందరికి మన లోకల్ ఎల్డర్స్ అందరి దగ్గర ఉన్నది. ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తే మేము తగిన చర్య తీసుకుంటాము. మీ యొక్క ఓటు హక్కుని మీరే ఉపయోగించుకునే విధంగా, మీరు అనుకున్న వ్యక్తికే వేసే విధంగా మేము అలా చూస్తాం. కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఓట్ల రోజు ఏ సమస్య ఉన్నా కానీ, తర్వాత దానికి ముందు రోజు ఏ సమస్యలు ఉన్నా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయాలి. మాకు ఇన్ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలి? 100కి డైల్ చేయాలి. మీ ఫోన్ ఉంది కదా, 100 కాల్ చేస్తే మీకు వాళ్ళు పోలీసు వాళ్ళని పంపిస్తారు. ఓకే.
సరేనా? ఇట్లా ఇప్పటివరకు ఎవరైనా బెదిరించిరా? ఓట్లు మాకేయాలని ఎవరైనా చెప్పిరా? ఎవరు చెప్పలే కదా. వాళ్ళకి ఏ పని చెప్పినా ఇంకోళ్ళు వేరే పార్టీ కూడా వచ్చి నువ్వు మాకేయకపోతే అయిపోయినా కానీ వానికి కూడా వేసి ఇంకో పార్టీకి వేసుకో అన్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఏ పార్టీకి వేయాలనేది మీ యొక్క అభిప్రాయం, మీ ఇష్టం. ఓటు అనేది మీ హక్కు కాబట్టి మీరు ఆ విధంగా చేయాలి. మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒకటి. రెండోది ఎవరైనా బెదిరించినట్టయితే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. సరేనా? డబ్బులకు అమ్ముడు పోవద్దు. డబ్బులకు అమ్ముడు పోకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలా. డబ్బులు పంచితే మాకు ఇన్ఫార్మ్ చేయాలా. డబ్బులు ఎవరైనా పంచడానికి వచ్చిరనుకో మాకు ఇన్ఫార్మ్ చేయాలి. చేస్తారా? అంటే ఇప్పుడు డబ్బులు పంచుతా అంటారు, గడియారాలు పంచుతా అంటారు, చీరలు పంచుతా అంటారు. వాటికి మీరు తలొగ్గొద్దు. మీ యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ యొక్క హక్కుని మీరు వినియోగించుకోవాలి. సరేనా? రైట్, థ్యాంక్ యూ. తర్వాత ఎలక్షన్స్ రాబోతున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాని సందర్భంగా మీకు ఎటువంటి భయము, తర్వాత ఎవరైనా బెదిరింపులు కానీ, తర్వాత మా కులానికి ఓటేయండి, మా క్యాస్ట్ మా మతానికి మేము ఓటేయండి, లేకపోతే మా ఓనికి వేయండి, మా గల్లీ ఓనికి వేయండి, లేకపోతే మా పార్టీ అతనికి ఓటేయండి అని ఎవరైనా బెదిరించినా, తర్వాత మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే మీకు గడియారాలు ఇస్తాం, బంగారం ఇస్తాం, బట్టలు ఇస్తాం, టూర్కి పంపిస్తాం అని చెప్పి ప్రలోభాలకు గురి చేసిన మీ యొక్క ఓటుని మీరు అనుకున్న వ్యక్తికి వేయకుండా వేరే వాళ్ళకి రావాల్సిన సందర్భం వచ్చినా దానికి మీరు తలంపకుండా ఉండాలి అంటే మీకు పోలీసు సహాయం అందించడానికి కానీ మేమున్నాము అని చెప్పడానికి ఈరోజు ఇంత పెద్ద మందితో ఈ గ్రామానికి రావడం జరిగింది. అంటే మీరేమైతే అనుకుంటున్నారో, ఏ పార్టీకి అయితే వేయాలనుకుంటున్నారో, ఏ వ్యక్తికి అయితే వేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము ఈరోజు మీ గ్రామానికి రావాల్సి వచ్చింది. ఇక ముందు కూడా వస్తాము, కంటిన్యూగా వస్తాము. తర్వాత మేము రాకపోయినా మీకు అందుబాటులో ఉంటాం. 5 నిమిషాల్లో పోలీసు వాళ్ళు రావడం జరుగుతుంది. మీకు తొందరగా డైల్ చేసినట్లయితే పోలీసు వాళ్ళు మీకు 5 నిమిషాల్లో మీ యొక్క ప్రాంతానికి, మీరు ఎక్కడున్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ, మీరు హైదరాబాద్కి సంబంధించి ఆ ప్రాంతానికి రీచ్ అయ్యి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇప్పటివరకు అలాంటి వాతావరణం ఏదైనా ఉందా? ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా. ఎవరైనా వచ్చి మా పార్టీకి ఓటేయండి, ఆ పార్టీకి ఓటేయండి, లేదంటే మీ సంగతి చూస్తా, లేకపోతే మీ యొక్క ఎట్లా నువ్వు నడుస్తూ చూస్తా అని బెదిరించే ఏమన్నా జరిగినాయి ఇప్పటివరకు? మీ మనసులో ఎవరికైతే ఓటేయాలనుకుంటున్నారో, మీ యొక్క అభ్యర్థి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఓటేయాలి. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి బెదిరించి మీకు అలాంటి వాతావరణం క్రియేట్ అయినట్లయితే పోలీసు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. పోలీసు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలంటే 100కి డైల్ చేయాలి. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు లేని వాళ్ళు పక్కన వాళ్ళ కాడ ఫోన్ నెంబర్ తీసుకొని పోలీసుకి అని చెప్పి చెప్పాలి. 100 కాల్ చేస్తే మేము వచ్చేస్తాము. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళకే ఓటేసే విధంగా మీకు సహాయం చేయడం జరుగుతుంది. దానికోసమే ఇప్పుడు ఇదంతా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. మీ ఊళ్ళో పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క స్వేచ్ఛగా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకోవడానికి జరపడానికి ఓకేనా? ఏదన్నా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ప్రచారం చేస్తారు, మీ ఇష్టం అని అంటారు కానీ మాకే వేయడం ఖచ్చితంగా ఎవరి ఇష్టం వాళ్ళు ఓటు. ఇష్టానికి ఎలక్షన్ సంబంధించి తర్వాత రెండో పాయింట్